ఇంకా వేరే కేసులు ఉన్నాయి? వేరే కేసులు ఇంకా చాలా ఉంటాయి. పోలీసులు ఎప్పుడు జరిగేటి కదా. ఒకసారి ఓ డబుల్ మర్డర్ కేసు ఒకటి మియాపూర్లో జరిగింది. ఒక అత్తాకోడలు ఇద్దరిని చంపేశారు. చంపేసి 6 వ్యక్తులు, 6గురిని కూడా విదిన్ 48 అవర్స్ అందరిని పట్టుకున్నాము. మహారాష్ట్ర అక్కడ వెళ్ళి అన్ని సెన్సేషనల్ కేసెస్. చైన్ స్నాచింగ్లు ఎక్కువ జరిగే కదండి. చైన్ స్నాచింగ్ చాలా జరిగేటి. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు కూడా ఎక్కువ తిరిగి చైన్ స్నాచింగ్లు, అటెన్షన్ డైవర్షన్లు. ఈ కుకట్పల్లి ఏరియా అనేది డెన్స్లీ పాపులేటెడ్ బిజినెస్ అంతా ఎప్పుడు ఉండేది కదా. అక్కడ వాళ్ళకి ఈజీగా అవకాశం కూడా ఉండేది అది. ఓకే. కానీ కుకట్పల్లిలో మీరు పనిచేస్తున్న టైంలో మియాపూర్లో ఇన్స్పెక్టర్తో పాటు మీరు సెటిల్మెంట్లు చేసేవారని ఒక వార్త అప్పుడు రావడం, అదే మీకు బదిలీ కారణం అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. నా మీద అట్లాంటి వార్తలు ఎప్పుడు రాలేదు. నా మొత్తం సర్వీసులో ఎక్కడ కూడా ఏదైనా సెటిల్మెంట్లో ఉండ కానీ లేకపోతే ఇట్లా చేసినట్టు కానీ ఎక్కడ ఎలాంటి వార్త లేదు. ఇప్పుడు మీకు ఏమన్నా ఇప్పటికైనా చూసి నాకు. కానీ మియాపూర్లో ఒక సెటిల్మెంట్ చేసేవారు భీమిరెడ్డి తీసుకొచ్చి ఏసీపీ ఆఫీస్ సెటిల్మెంట్ చేసేవారు అని ఒక వార్తతోటి, అదేవిధంగా కుకట్పల్లిలో ఒక స్కూల్ యాజమాన్యం సంబంధించిన విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. స్కూల్ యాజమాన్యం సంబంధించిన ఏ వార్త లేదు, మియాపూర్ది కూడా వార్త లేదు. మియాపూర్ ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే, మియాపూర్ ఇన్సిడెంట్ జరిగింది నేను ఏసీబీ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు నా తర్వాత వేరే ఏసీపీ అప్పుడు పద్మారెడ్డి గారు వచ్చారు, అక్కడ ఉన్నారు. ఆ టైంలో భీమిరెడ్డిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అక్కడ సెటిల్మెంట్ విషయంలో అతను జరిగిందని చెప్పేసి భీమిరెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయడము, సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ నేనున్న టైంలో అటువంటి వార్తలు కానీ ఇది కానీ ఎప్పుడు నా మీద అలిగేషన్స్ కానీ అటువంటివి ఏం లేవు. అట్లాంటివి ఉంటే నన్ను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వరంగల్ డిఎస్పీ ఎందుకు ఇస్తారు నాకు? నన్ను అలిగేషన్ మీద ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అంతే ఉంటుంది. తర్వాత నన్ను ఇక్కడి నుంచి వరంగల్ డిఎస్పీ చేశారు. అంతెందుకు అలిగేషన్లు సంపాదన ఉంటే ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా బ్యాచ్మేట్లలో బహుశా సొంత ఇల్లు లేని నేను ఒక్కడనే కావచ్చు. ఇప్పటికి నా సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటికి. చెప్పాలంటే ఆ రకంగా డిపార్ట్మెంట్లో సంపాదించుకోవాలంటే చాలానే సంపాదించుకోవాలి, చాలా ఉండేటేమో. కానీ ఎప్పుడు ఆ రకమైన ఉద్యోగం చేయలేదు, ఆలోచన లేదు ఎప్పుడు. వరంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా ఏ వర్క్ చేస్తారు? వరంగల్లో ఎక్కువ మాకు అప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ మంచి పీక్ టైం అక్కడ ఎక్కువగా అదే ఉండింది. అక్కడ కూడా ఒకసారి కొంతకాలం మటుకు చైన్ స్నాచింగ్లో బాగా మేనేజ్ జరిగింది. అక్కడ ఢిల్లీ నుంచి ఒక గ్యాంగ్ ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్ దిగి ట్రైన్ ఎక్కేసి వరంగల్కి వచ్చే. వరంగల్లో ఒక ఉంటూ చేసేవాళ్ళు, వాళ్ళతో కూడా బస్ట్ చేసాం. అది మంచి కేసు అది. అంటే ఢిల్లీ నుండి వరంగల్? ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైట్లో వచ్చారు. ఫ్లైట్లో వచ్చి తీసుకొని దాన్ని కూడా సైంటిఫిక్గా ట్రాక్ చేసాం. ఏ రోజులు అవుతున్నాయి, మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుందని చెప్పి కరెక్ట్గా చూసుకొని వాళ్ళు ఎట్లా అని మేము కరెక్ట్గా దాన్ని స్కెచ్ చేసేసుకొని వాళ్ళని పట్టుకున్నాం దాన్ని. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ అంటే వరంగల్ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ సిఐడిలో ఇంటెలిజెన్స్ లాంటి వర్క్ చేస్తారు. ఇంటెలిజెన్స్లో సిఐడి ఏ విధంగా వర్క్ చేసుకొచ్చారు? ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇది మన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ టైంలో అనమాట. అప్పుడంతా ఎక్కువగా దాని మీదే సరిపోయింది మాకు. ఎలక్షన్స్లో స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది చేయడం అనేది. సిఐడిలో క్రైమ్ సూపర్విజన్, ఇన్వెస్టిగేషన్ అంటే ఏముంటుంది సిఐడిలో. నేను గ్రేవ్ క్రైమ్స్ చూసేవాడిని. గ్రేవ్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్.